సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి అంటే దుంపలపల్లి గ్రామంలో ఒక చరిత్ర ఉంది. అంటే మనం చూస్తున్న ఈ చెట్లు, ఆ చెట్ల కింద నీడను చూస్తే ఒక సరస్వతి పుత్రికలను తయారు చేయాలని చెప్పి 1990 నుంచి 93 వరకు ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్కు ఎక్కడ కూడా ప్రయారిటీ అంటే ప్రభుత్వాలు ప్రయారిటీ లేదు. తర్వాత విద్యపై కూడా అంతంత మాత్రమే ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ రోజున్న దళ కమాండర్స్ అన్నలందరూ నిజంగా అన్నలు చాలా మంచి పని చేశారు. ఇక్కడ వరకు చూస్తుంటే ఈ చెట్ల కింద చదువుకుంటున్నారు. వర్షం వస్తే అంటే స్కూల్ బంద్ అవుతుంది. ఎండకు స్కూల్ కింద వచ్చి చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఉన్న విద్యార్థులను అనుసరించి ఈ స్కూల్కు ఇక్కడ ఒక గ్రామానికి మేలు చేయాలి అనే ఆలోచనతోటి ఒక 5 తరగతులను నిర్మించాలని చెప్పి ఆ రోజు నిశ్చయం తీసుకున్న దళ కమాండర్ వాళ్ళంతా కూడా ఈ చెట్ల కిందకి పిలిపించి గ్రామస్తులను సమావేశపరిచి ఒక స్కూల్ నిర్మాణం చేశారు. అది సాక్ష్యంగా నిలిచిపోతుంది. అంటే ఇక్కడ చదువుకున్న వారంతా కూడా చెట్ల కింద గతంలో చాలామంది చెట్ల కింద చదువుకున్న వాళ్ళు ఏ విధంగా ప్రయోజకులు అయ్యారు అని కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ దుంపలపల్లి ఒక ప్రాథమిక పాఠశాలకు చరిత్ర అయితే ఆ అన్నల పేరే గ్రామంలో కూడా వాళ్ళు ఇటీవల మళ్ళీ కొత్తగా ఒక 52 లక్షల నిధులు కూడా మంజూరైతే దాన్ని తీసేసి మళ్ళీ ఆ ప్రాంతంలోనే కొత్తగా స్కూల్ నిర్మాణం చేయాలని సంకల్పించింది. కానీ గ్రామస్తులు మా గ్రామానికి అన్నలు ఆ కాలంలో 35 సంవత్సరాల కింద నిర్మాణం చేసి ఇచ్చారు కనుక ఖచ్చితంగా మాకు ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టి వేరే చోట మరొక నిధులతోటి స్కూల్ నిర్మాణం చేపట్టారు. అందరికీ నమస్కారం. మరి బిగ్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు దుంపలపల్లి గ్రామంలో గతంలో గ్రామస్తులు, తల్లిదండ్రులు, పుర ప్రముఖుల భాగస్వామ్యంతో మరియు అంతర్లీనంగా ఆనాటి కాలంలో అన్నల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వారి సౌజన్యంతో కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అది చెక్కు చెదరకుండా ఉంది. అంటే సమాజం తలుచుకుంటే తప్పకుండా ఒక మంచి కార్యక్రమం తీసుకుంటుంది అనడానికి ఈ పాఠశాల నిర్మాణమే చక్కటి ఉదాహరణ, ఒక గొప్ప తార్కాణంగా నిలుస్తూ ఉంది. అప్పుడు ప్రభుత్వము మరి ఇంతగా నిధులు వెచ్చించి విశాలమైనటువంటి గదులు నిర్మాణం చేపట్టక మునిపే మనమెందుకు మన వంతు ఆలోచన చేయకూడదనేటువంటి ఆలోచన కలిగి ఉండి అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ సూచనలను పాటించి ఈ సమాజము నాకేమిచ్చింది అనే కంటే ఈ సమాజానికి నేనేం చేస్తానని చెప్పేసి భావించినటువంటి దుంపలపల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా శ్రమించి సమిష్టి తత్వంతో మరొక నిర్మాణం చేపట్టారు. నిజంగా అది ఆదర్శము, అందరికీ వారి ఆలోచన ఆచరణీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దుంపలపల్లి మా ఊరు, మండలం దుబ్బాక, జిల్లా సిద్దిపేట. అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మా దుంపలపల్లిలో మా స్కూల్లో ప్రాథమిక పాఠశాల 1 నుంచి 7వ తరగతులు ఉండే. ఎప్పుడు కూడా చింతల కిందనే మా చదువు ఉండే. ఆ చదువు చదువుతున్న క్రమంలో 93, 92 ఆ టైంలో అప్పుడు ఇక్కడ నక్సల్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతం మాది. అప్పుడు ఈ వర్షాకాలం తుఫాన్ వచ్చిందంటే మా స్కూల్ బంద్ ఉన్నటువంటి సందర్భం. ఆ బంద్ ఉన్న టైంలో ఇక్కడ ఉన్నటువంటి నాగన్న దళము, సురేష్, రామన్న దళం ఇక్కడనే అప్పుడు ఎక్కువ తిరుగుతుండే. అప్పుడు నాగన్న ఇక్కడ స్టే చేసినప్పుడు స్కూల్ వరుసగా 3-4 రోజులు బంద్ ఉండడం ఏందని అడిగితే పిల్లలకు వర్షం పడితే స్కూల్ బంద్ ఉండదని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళందరం చెప్పడం జరిగింది. పాఠశాల దుంపలపల్లి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమంలో ఈ పాఠశాలకి 4 అదనపు గదులు మంజూరు చేయడం జరిగింది. ఆ క్రమంలో పాత భవనాన్ని కూల్చివేసి నూతనంగా మంజూరైన 4 గదులను నిర్మించాల్సి ఉండే. వాటికి ముగ్గు పోయడానికి గాను అధికారులు విచ్చేసినప్పుడు గ్రామ ప్రజలు, పెద్దలు ఈ పాత భవనాన్ని ప్రభుత్వం మంజూరు చేయలేదని తాము చందాలు వేసుకొని మరియు అప్పుడు అన్నల సహకారంతో నిర్మించుకున్నామని, పాత భవనాన్ని తొలగించడానికి వీల్లేదని చెప్పి అడ్డుకున్న క్రమంలో అధికారులు కూడా దానికి అంగీకరించి పాత భవనాన్ని అలాగే ఉంచి
దాని ముందే మంజూరైన 4 అదనపు తరగతి గదులను నిర్మించడం జరిగింది. ఈ దుంపలపల్లి ప్రాథమిక పాఠశాలకు మొన్ననే ట్రాన్స్ఫర్లో వచ్చాను. అయితే వచ్చేసరికి ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టారు. మరి ఇది కొత్త బిల్డింగ్ కట్టి ఇంకా ఓపెన్ కాలేదు, ఇక్కడ ఈ రూమ్లు ఉన్నవి అని తెలుసుకుంటే గ్రామస్తుల ద్వారా తెలిసింది ఏంటిది అని అంటే, ఈ పాత బిల్డింగు గతంలో 1993 ఆ ప్రాంతం లోపల అన్నలు కట్టించారు కాబట్టి దాన్ని తీసేయకుండా వాళ్ళకు గుర్తుగా ఆ బిల్డింగ్ అట్లే ఉంచి పక్కకు కట్టించడం జరిగింది. మరి వాళ్ళ గుర్తుగా అన్ని ప్రదేశాల లోపల మనకి ఈ పాఠశాల భవనం అనేది అందులోపల కూడా మేము ప్రస్తుతం కొన్ని క్లాసులు కొనసాగిస్తూ ఉన్నాము. అలాగే కొత్త బిల్డింగ్ లోపల కూడా మనము కొనసాగిస్తూ ఉన్నాం. నిజంగా నక్సల్స్ అన్నలు ఆ రోజు ఇప్పుడు ఈ గ్రామానికి గుర్తొస్తున్నారు. ఆ రోజు చెట్ల కింద చదువుకున్న వాళ్ళంతా కూడా ఏ విధంగా వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన సేవ చేశారు, నిజంగా ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులంతా కూడా నక్సల్స్ కొంత మంచి పని ఏ విధంగా చేశారో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, దుంపలపల్లి. For more videos like this, subscribe Big TV channel.